నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా స్పందిస్తారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఉన్నారు. అన్న నమస్తే. సో నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి చేంజ్ అవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి సరైన రాజకీయ పరిజ్ఞానం లేదు. ఒక మిడిమిడి ఆలోచనలతోనే అతను మాట్లాడుతూ ఉన్నాడు. అతను పూర్తిగా పేపర్ కోసం, టీవీ కోసమే తప్ప ప్రజల కోసం ఏనాడు కూడా మాట్లాడిన పరిస్థితి. ఆయన బీజేపీ ఆఫీసుకు కూడా అమాసకోసారి పుణ్యానికోసారి వచ్చి ప్రెస్ మీట్ కోసం వచ్చే నాయకుడు తప్ప ప్రజల కోసం మాట్లాడే నాయకుడు కాదు. అతని మాటలు తెలంగాణ ప్రజలు చాలా సీరియస్గా అసలు తీసుకోరు. అతనికి రాజకీయ పరిపక్వత లేదు. వచ్చేసారి అతనికి కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంటుంది. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి ఏదైతే మంత్రుల శాఖల్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అసలు ముఖ్యమంత్రి మార్పు అనేది కానీ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఆ ప్రస్తావన ఉండదు. ఒక సమిష్టి నిర్ణయాలతోని ముఖ్యమంత్రి గారు మంత్రులు కలిసికట్టుగా నిత్యం ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన, అన్వేషణ తప్ప ఇంకో ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలై ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయి తెలంగాణలో రైతులు, సంక్షేమ పథకాలు, నిరుద్యోగులు అరిగోసబడినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సంక్షేమం దిశగా, ఉద్యోగాల భర్తీ దిశగా, రైతుల సంక్షేమం దిశగా, మహిళల సంక్షేమం దిశగా ఒక గొప్ప పథకాలను తెలంగాణలో అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో ప్రతిపక్షాల కడుపు మంటే తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు ప్రజల తరపున ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా లేరు, బాధ్యత రహితంగానే వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ తీరు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇలాంటి దద్దమ్మలు, సన్యాసులకు కనీసం ప్రతిపక్ష హోదానే ఎక్కువ అనే భావన ప్రజలలో ఉంది. కాబట్టి అసలు మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ అతన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. తెలంగాణలో బీజేపీకి గత్యంతరం లేక ఇలాంటి మహేశ్వర్ రెడ్డికి జాక్పాట్ లాగా ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కింది. అది కేవలం ఇవాళ మీడియాలో మాట్లాడుకునే కనీసం అవకాశం దక్కింది. ఇంకోటి, రాష్ట్రంలో జరుగుతున్న అందాల పోటీల విషయంలో కూడా ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలని అగౌరవపరిచే విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఒక 70 ఏళ్ళుగా దాదాపు జరుగుతున్నటువంటి పోటీలు ఇవి. ఇవాళ ఒక 100 దేశాల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రసిద్ధికి చెందినటువంటి ఆలయాలు కావచ్చు, లేకపోతే హెరిటేజ్ బిల్డింగులు కావచ్చు, చూడదగ్గ ప్రదేశాలు కావచ్చు, చార్మినార్ లాంటి, గోల్కొండ లాంటి ఒక అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి తిలకించే అవకాశం కూడా దక్కింది. కాబట్టి ఇన్ని దేశాల ప్రతినిధులు తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలను కూడా గౌరవించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది రావడం వల్ల మనకు ఒక గొప్ప గర్వకారణం. దీన్ని కూడా మనము అభివృద్ధి కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఓర్వలేని అసమర్థులు, ఓర్వలేని ఈ ప్రతిపక్ష నాయకులు దీన్ని కావాలని ఒక రాద్ధాంతం చేస్తారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది, మహిళలకు పెద్దపీట వేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళలకు ఒక రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులులో ఉన్నటువంటి వృత్తులు వాళ్ళకు సంబంధించి క్యాంటీన్లు, అనేక రకాల చేతి వృత్తులను పెట్టి వాళ్ళను ఆర్థికంగా కూడా వాళ్ళకు మనోస్థైర్యాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టే దశలో ఈ ప్రభుత్వం కృషి చేసింది. దేశంలో ఎక్కడ లేదు. మహిళలు మంత్రిని చేయని బీఆర్ఎస్ పార్టీ మహిళల గురించి మాట్లాడుతుంది, మహిళల్ని గౌరవించని బీఆర్ఎస్ పార్టీ మహిళల గురించి మాట్లాడుతుంది. అసలు మహిళలే లేని ఉన్నటువంటి బీజేపీ పార్టీ మహిళల గురించి మాట్లాడుతుంది. మహిళల గురించి మాట్లాడే అర్హత కానీ బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ అసలే లేదు. కాబట్టి వాళ్ళు మహిళలకు చేసినటువంటి ద్రోహులే. మహిళలకు పెద్దపీట వేసి రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో పెద్దపీట వేసినటువంటి ఘనత అది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అసలు మహిళ లేని మంత్రిగా చేసినటువంటిందుకు తెలంగాణ ప్రజలు గొల్లునే పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నాలు చేస్తే కూడా కనీసం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఆనాడు బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ లాంటి వాళ్ళు కనీసం మహిళని గౌరవించుకొని దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ మనం మహిళలకు పెద్దపీట వేసి 2 మహిళల్ని మనం క్యాబినెట్లో పెట్టుకొని, అది కూడా మనం బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మహిళలకు పెద్దపీట వేసిన సందర్భంలో ఇవాళ అనేక మంది మహిళలకు ప్రభుత్వంలో పెద్దపీట వేసి ఇవాళ అనేక రంగాలలో కూడా మహిళలకు
రాజకీయ చైతన్యాన్ని కల్పించినటువంటి చరిత్ర. కాబట్టి ఇది అందాల పోటీలు తెలంగాణలో జరగడం అనేది గొప్ప గర్వకారణంగా మనం భావించాలి. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం మరింత పెరిగింది. తెలంగాణ చరిత్ర అనేది ప్రపంచానికి చాటి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చుకున్నాం, సాధించుకున్న తెలంగాణలో సామాజిక తెలంగాణని సాధించుకోలేకపోయామని చెప్పేసి కవిత మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కొత్త పార్టీ పెడతా ఉన్నాం అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, అటు హరీష్ రావు కానీ కవిత కానీ. సో ఏంది కొత్త పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం ఉంటుందా? అసలు వాళ్ళ పార్టీ వాళ్ళ గురించి ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ కొత్త పార్టీ గురించి ఎవడు మాట్లాడతారు? ఇవాళ ప్రజలకు ఆ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయం. మళ్ళీ కవిత గురించి, హరీష్ రావు, కేటీఆర్ గురించి ప్రజలు పట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు పార్టీ పెట్టినా ఒకటే, పాండాబాలు పెట్టుకున్నా ఒకటే, ప్రజలు వాళ్ళ గురించి పట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయం చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలలో ఒక పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మైలేజ్ చేసుకొని దాన్ని కూడా ఆదాయ వనరులుగా పెంచుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన కవితలో పుట్టింది. కవితని ఎప్పుడు కూడా ఆమెను పెద్ద యోధుల్లాగా ఆల్రెడీ లిక్కర్ కేసులో, సారా కేసులో జైలుకు పోయి ఇచ్చింది, నిందితురాలుగా ఉంది. ఆమె ఆమె భవిష్యత్తు ఇంకా కోర్టులో ఉంది, ప్రజలలో లేదు. కాబట్టి ఇవన్నీ ప్రజల్ని గందరగోళపరచడానికి ఒకవైపు పార్టీ అని, సామాజిక న్యాయం అని. ఆమె 10 ఏళ్ళు అయ్యాక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం సామాజిక న్యాయం చేసింది? ఎంతమందిని మహిళల్ని కోటీశ్వరులు చేసింది? ఎంత మహిళా సంక్షేమ రంగానికి ఎన్ని పెద్దపీట వేసింది? ఇవన్నీ దగులుబాజు వేషాలు తప్ప కవిత ఉన్నటువంటి ముమ్మాటికి ఒక అవినీతి జలగలు. వాళ్ళు తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగి వేల కోట్ల రూపాయల సంపాదనతోనే వాళ్ళు యొక్క దుర్బుద్ధి పుట్టింది. మేము పార్టీలు పెట్టాలి, మళ్ళొకసారి దోచుకోవాలి. ఒక తెలంగాణ వాదం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సామాజిక తర్వాత ఇంకొకటి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చే సెంటిమెంట్లను, ప్రజల నుంచి వచ్చే వేవుని వాళ్ళు గోతికాడి నక్కల్లాగా ఎదురు చూస్తూ కూర్చుంటారు తప్ప వాళ్ళ గురించి తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ ప్రజలలో వాళ్ళ అవినీతి పరులు అనేది ఒక ముద్దాయి ఉంది. భవిష్యత్తులో రేపు కాళేశ్వరం దర్యాప్తు రేపు మాపో వారంలో తేలిపోతే వాళ్ళు ఇక్కడ ఉండేది తెలియదు, జైళ్ళల్లో పోయేది తెలియదు. వాళ్ళ భవిష్యత్తే అంధకారంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ళుగా తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక స్వాతంత్రం తెచ్చింది. బడుగు బలైన వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది, గరీబ్ ఆటోవన్ చేసింది, పేదరిక నిర్మూలన చేసింది, స్కాములు అనేక ఉన్నటువంటి స్కీములను ఏర్పాటు చేసింది, పేదలకు ఇండ్లు కట్టించింది, భూములు ఇచ్చింది. అనేక విద్య, వైద్య రంగాల్ని, ప్రాజెక్టులని, ఇరిగేషన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసింది, రోడ్లు వేసింది, టెలికామ్స్ డెవలప్ చేసింది. అనేక రంగాలుగా ఈ దేశాన్ని పునాదులు ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టినటువంటి దేశమే అనాథగా ఉంటే దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది. కాబట్టి ప్రజలకు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం కాంగ్రెసే, ఇంకో ఇక్కడ వేరే పార్టీకి స్కోప్ లేదు. కాంగ్రెసే ఎప్పుడైనా ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ప్రజలకు దీన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళకు అన్ని సమస్యలకు పరిష్కారం దిశగా అమలవుతాయి.